హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. దీని ద్వారా 10 మందికి ఇన్ఫర్మేషన్ పంచడం వల్ల అవుతాం. అదేవిధంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈరోజు మన ఎపిసోడ్ మాట్లాడుకోవాలంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, దీనికంటే ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే మన ఇండియాలోనే మన చుట్టుముట్టే మనకు తెలియకుండా ఎంతోమంది స్పైస్, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అంటారా, దేశద్రోహులు అంటారా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే మీ అందరికీ తెలుసు జ్యోతి మల్హోత్రా. ఇప్పుడు ఈమె పేరు ఎలా వినిపిస్తుందంటే ఆ రేంజ్లో వినిపిస్తుంది. ఈమెతో పాటు 13 మంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఈ ఇంటరాగేషన్లో ఎన్నో బీభత్సమైన నిజాలు బయటపడడం జరుగుతుంది. ఇదే కాకుండా రీసెంట్గా సిరాజ్ సమీర్ అనే 2 వ్యక్తులు కూడా విజయనగరంలో అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళ గురించి ఆరాధియాక వీళ్ళు హైదరాబాద్లో కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్. ఇవి మాత్రమే కాకుండా మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలంటే నా అన్వేషణ అనే ఒక వ్యక్తికి టెర్రరిస్ట్ అటాక్ ముందే జరగబోతున్నట్టు ఎలా తెలుసు, అలాగే తన సెంట్రల్ని ఎలా అలర్ట్ చేశాడు. కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తను ఎవడో పిచ్చోళ్ళలాగా వాగుతున్నాడులే, వీడికి ఏదో సబ్స్క్రైబర్స్ కావాలి, వీడికి ఏదో మనీ కావాలని అందరూ అనుకున్నారు. కానీ రియల్గా చూస్తే అది వేరేలా ఉంది. అసలు నా అన్వేషణకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా తెలుసు, అంతేకాకుండా తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి మాట్లాడాడు. నాగార్జున కావచ్చు, డైరెక్ట్ నాగార్జున అయితే కాల్చి పడేయాలని నడి రోడ్డు మీద కాల్చి పడేయాలని మాట్లాడినాడు నా అన్వేషణ. ఆలీని కూడా సేమ్ ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తున్నట్టు మాట్లాడాడు. ఇది మెహబూబ్ కానీ, సోహెల్ కానీ, ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కానీ, వీళ్ళ మీద మామూలు కాదు, అసలు దారుణమైన దాడులు చేసేసాడు. అసలు దీని వెనకాల ఉన్న నిజం ఎంత, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పాడు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా అన్వేషణని పిలిపించి ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్ని ఇంటరోగేట్ చేస్తారా, ఏదో ఒకటి చేసి వాళ్ళ కస్టడీకి తీసుకోవాలి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే తనే చెప్తున్నా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో అలాంటప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇండియన్ గవర్నమెంట్ ఊరుకోకూడదు. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. సో జ్యోతి మల్హోత్రా గురించి మనం మాట్లాడుకోవాలంటే షీఈ్ అ మోస్ట్ డేంజరస్ బ్యూటిఫుల్ బీస్ట్. ఎందుకంటే తన అందాన్ని ఎరవేసి ఎంతో మందిని ఈ ఉచ్చులోకి లాగినట్టు మనకు తెలుస్తుంది. ఎంతో మందిని ఏజెంట్లుగా రిక్రూట్ చేసుకునే జాబ్ కూడా తనకి పాకిస్తాన్ ఇచ్చిందంట. ఈమె 4 సార్లు పాకిస్తాన్కి అసలు ఎలా అంటే లగ్జరీగా వెళ్ళడం జరిగింది. అందరు నార్మల్గా ఎకానమిక్ ఫ్లైట్, ఈమె విఐపి ట్రీట్మెంట్. ఇంత డబ్బు ఈమెకి ఎలా వచ్చింది? ఇన్ని లక్షలు ఈమె అకౌంట్లోకి ఎట్లా పంపించబడుతుంది? అదేవిధంగా ఈమె పాకిస్తాన్లో 7 స్టార్ 5 స్టార్ హోటల్స్, అక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కూడా కలిసినట్టు ఇన్ఫర్మేషన్. అంత మాత్రం కాకుండా డానిష్ అనే ఒక వ్యక్తి, వీనితో పాటు పరిచయం ఏర్పడిన తర్వాత వీడే ఈమెను హైర్ చేసుకున్నాడా, అసలు ఈమెకి వీడికి సంబంధం ఏంది, వీళ్ళిద్దరికి సెక్షువల్ రిలేషన్షిప్ కూడా ఉందంట. ఈ డానిష్ అనే వ్యక్తి వైఫ్ ఏం మాట్లాడిందంటే, నా భర్త, మన ముస్లిమ్స్ కదా, ముస్లిమ్స్లో ఎంతమందినన్నా పెళ్లి చేసుకోవచ్చు, లైక్ 4 కూడా ఈజీగా పెళ్లి చేసేసుకో, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మీరు నా భర్తని పెళ్లి చేసుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదని చెప్పిందంట. ఇది కాకుండా వీడితో పాటు ఈమె హనీమూన్కి వెళ్ళినట్టు కూడా ఇన్ఫర్మేషన్ 3-4 దేశాలకి. సో మీరు అర్థం చేసుకోండి, అంటే ఏంది, ఈమెకి వీడికి మధ్య లవ్ అఫేర్. సో వీడు ఈమెను ఉచ్చులోకి లాగాడా, లేకపోతే డబ్బు కాసపడి ఈమెను ఈ పనులు చేసింది అన్నది ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎందుకంటే మనిషిని టార్గెట్ చేయాలంటే 3 లొంగనోడు ఉండడు. ఈ 3 లొంగపోతే ఏదో ఒక వ్యసనం ఉంటుంది. ఆ 3 ఏంటంటే మందు, మగువ, డబ్బు. ఈ డబ్బుకు ఎర వేసి కొంతమంది ఈ ఉచ్చులో దింపడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దేవేందర్ సింగ్ దిల్హానీ డబ్బును చూపించి ఎరవేయడం జరిగింది. అస్సలు మనం కనుక మాట్లాడుకోవాలంటే ఈ జ్యోతి మల్హోత్రా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఈమె హిస్టరీ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈమె ఫొటోస్, ఈమె వీడియోస్ కొన్ని రిలీజ్ అయ్యాయి. మీరు చూడండి, ఈ డానిష్ గాడితో పాటు ఈమె వీడియో ఉంది ఒకటి, మీరు చూడండి ఒకసారి. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా వీడియోస్ రిలీజ్ కావడం జరిగింది. అంతెందుకు, పెద్ద పెద్ద హయ్యర్ అఫీషియల్స్ తోటి ఈమె ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈమె 2 పీస్ బిగ్నీస్ తోటి చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈమె కొన్ని పిక్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.
బట్ చెప్పక తప్పదు, చూపించక తప్పదు. ఎందుకంటే జనాలకు తెలియాలి వాట్ ఈజ్ వాట్ అనేది నిజం అనేది. మనం ఏదో ఇది చెప్పకూడదు అది చెప్పకూడదు అనే ఇన్ఫర్మేషన్ ఉంటే మొత్తం తెలియకుండా వెళ్ళిపోతుంది. చాలా ఛానల్స్ కూడా ఈమె గురించి చెప్పే కాడ చెప్తున్నారు కానీ బోల్డ్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. మీకు రీసెంట్గా చెప్పాలంటే ఒక్కసారి స్పై కానీ ఏజెంట్గా కానీ దిగారంటే వాళ్ళు బోల్డింగ్ అంతే. వాళ్ళని అవతల వాళ్ళని ఏ విధంగా సరే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం అవతల వాళ్ళకి ఎంతవరకైనా వెళ్తారు. వాళ్ళని ఎట్లా అంటే ముగ్గులోకి దింపడము, లేకపోతే ఎర్ర వేయడము, డబ్బు కానీ మందు కానీ, లేకపోతే సెక్షువల్ ఫేవర్స్ ఇవ్వడం, ఇవన్నీ అస్సలు ఈమె గురించి ఇంకా బయటికి రావట్లేదు కానీ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి కాబట్టి ఇంతవరకు మాట్లాడేసి వదిలేసాం. మీకు ఈమె గురించి చెప్పాలంటే నీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. చాణక్యుడు, చంద్రగుప్తుడు మీకు ఐడియా ఉండుంటుంది. చాణక్యుడు, వీళ్ళు చాణక్య నీతి మన మీద ఉపయోగించారు. కర్మ ఏంటంటే జనరల్గా పాకిస్తాన్ వాడు వాళ్ళ మనుషులను వాళ్ళు ఉపయోగిస్తాడు, కానీ వీడు మన మీద ఉపయోగించాడు. మన మనుషుల్ని, మన సిటిజన్స్, దేశద్రోహులని. అయితే చాణక్యుడు, చంద్రగుప్తుడు గురించి ఇవి స్టోరీ దీని గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాణక్యుడు, చంద్రగుప్తుడు అని ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి చక్రవర్తిని చేసి సామ్రాజ్యాన్ని, ఒక మౌర్య సామ్రాజ్యాన్ని సృష్టించాడు చాణక్యుడు పాటించిన ఎన్నో నీతుల్లో ఇవి ఒకటి. ఏంటంటే తన ఏజెంట్లని, స్పైస్ని మన దేశం చుట్టూ కాకుండానే వేరే దేశాలు కూడా ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే అట్లా ఉండడం వల్ల మన శత్రుశేషం ఉండదు. శత్రువులని ఎంత ఈజీగా చంపితే అంత మంచిది అన్నట్టుగా శత్రువులను చంపడం కోసం విషకన్యలు అనపడి ఒకటి ఉపయోగించేవాడు. ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రాన్ని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఏంటంటే వీళ్ళని విషం పెట్టి కొద్ది కొద్దిగా విషం అలవాటు చేసి వీళ్ళని విషకన్యలుగా మార్చడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైతే శత్రువు ఉన్నారో వాళ్ళ మీద ఈమెని ఉపయోగిస్తారు. అప్పుడు ఎప్పుడైతే ఈమెతోటి శృంగారంలో కానీ సెక్స్లో కానీ పాల్గొంటాడో సో అతను వెంటనే చనిపోవడం జరుగుతుంది. సో శత్రుశేషం అనేది సింపుల్గా వెళ్ళిపోతుంది. తర్వాత అమ్మాయి అక్కడి నుంచి అప్స్కోండ్. సో ఈ రకమైన ఏజెంట్, ఈ రకమైన స్పైయింగ్ ఆ రోజులోనే మన ఇండియాలో చాణక్యుడు, చంద్రగుప్తుడు పాటించారు. మీరు చాణక్యుడి గురించి ఎంత తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాలనిపిస్తుందండి. ఎందుకంటే చాణక్యుడు అంత గొప్పవాడు. తను రాసిన అర్థశాస్త్రం కావచ్చు, తను రాసిన నీతులు కావచ్చు, తను రాసిన ఈ రాజ్యానికి సంబంధించిన సూత్రాలు కావచ్చు, ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ మన దగ్గరికి చోరీ చేసుకొని ఇప్పుడు అవి మన మీదనే ఉపయోగిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు, మన దగ్గరికి స్పై చేయడానికి వచ్చిన ఈ యదవల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే చాణక్యుడు, చంద్రగుప్తుడు తనని రాజ్యం మీద కూర్చోబెట్టిన తర్వాత మౌర్య డైనస్టీ స్థాపించిన తర్వాత కొన్ని రోజులకి చంద్రగుప్తుడు తన భార్యతో భోజనం చేయడం జరుగుతుంది. ఆ భోజనం చేస్తున్న సమయంలో ఏమవుతుందంటే తన ఏదో పని మీద చంద్రగుప్తుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వైఫ్ పక్కనే ఉంటుంది. సో తను చంద్రగుప్తుడు ఏదైతే ఫుడ్ సపరేట్ ఉంటుందో అది తినడం జరుగుతుంది. దాని ద్వారా ఆమె విషానికి గురైపోయి చనిపోవడం జరుగుతుంది. సో ఇది చాణక్యుడికి తెలుస్తుంది. సో ఇది విషప్రయోగం జరిగింది, ఈమె బతకడం చాలా కష్టం కాబట్టి ఆల్రెడీ ఆమె గర్భవతి ఉంటుంది. సో గర్భవతి కనీసం పిల్లలను కాపాడదామని అక్కడున్న వైద్యులను పిలిపించి ఆమె పొట్ట కోయించి అందులో నుంచి అబ్బాయిని తీయడం జరుగుతుంది. సో అబ్బాయిని బతికించగలుగుతారు, మహారాణి చనిపోతుంది. సో ఈ విషయం చంద్రగుప్తుడికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ పెరిగి పెద్దగా చక్రవర్తిగా ఆయన బిందుసారుడికి ఇది తెలియదు. అది కోపం వచ్చిన బిందుసారుడు నా తల్లి చావుకి కారణం చాణక్యుడని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకొని కోపంతో చాణక్యుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత నిజం అర్థమవుతుంది, తన తల్లి విషయానికి గురైందని చెప్పి. సో తనని కాపాడడం కోసమే తను అలా అమ్మ కడుపు కట్ చేసి బయట తీయడం ఇదంతా తెలుస్తుంది. సో ఎందుకు అలా చేశాడు చాణక్యుడు అంటే చంద్రగుప్తుడు రాజు, తనని విషం ద్వారా కానీ వేరే రకంగానే అటాక్ చేసి చంపడానికి ప్లాన్ జరగవచ్చు. కాబట్టి విషప్రయోగం చేసినప్పుడు తను చావకుండా ఉండడం కోసం కొద్ది కొద్దిగా చంద్రగుప్తుడి బాడీలోకి విషం ఎక్కించడం జరిగింది. తినగా వేము తీయగుండు అన్నట్టు తన బాడీలోకి చిన్నగా ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల బాడీ మొత్తం విషం అయిపోతుంది. సో ఏమవుతుందంటే ఏదైనా పాము కాటేసినా తన పైన పాయిజన్ విషం ప్రయోగం జరిగినా కూడా చంద్రగుప్తుడు చావడు. సో ఈ సైన్స్, ఈ సీక్రెట్ చంద్రగుప్తుడికి మీద చాణక్యుడు ఉపయోగించాడు. సో ఇది ఫ్రెండ్స్, చాణక్యుడి గురించి చెప్పాలంటే ఇంకెంతో ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. ఇది తెలుసుకున్న తర్వాత ఇది బిందుసారుడు తెలుసుకొని పశ్చాత్తాపానికి గురయ్యి దాన్ని క్షమించమని అడగడం జరుగుతుంది. కానీ చాణక్యుడు మళ్ళీ తన రాజ్యంలో అడుగుపెట్టాడు. సో ఇది ఇంత ఉంది ఫ్రెండ్స్. అంటే ఏంటి, విషకన్యలు కానీ అలా వచ్చిందనమాట. సో అంతటి గొప్పవాడు చాణక్యుడు. ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. సో అంత అల్టిమేట్ ఏజెంట్ స్పై టెక్నాలజీ మన దగ్గర ఉండే మన దగ్గర చోరీ చేసుకొని మన మీదనే ప్రయోగించడం జరుగుతుంది. ఇంకా దారుణం ఏంటంటే మన దేశస్తులనే మన మీదకే వదిలి దేశద్రోహులను తయారు చేసి దరిద్రం పట్టిస్తున్నారు.
సో ఇది కాకుండా మందు, అవతల వాడిని ఏజెంట్ చేసేటప్పుడు మందుతో ఒప్పించి అక్కడ అవతల వాడి సంగతి నుంచి మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఒకటి మగువ, ఒకటి మందు, ఇంకోటి వెల్త్. ఫస్ట్ డబ్బుతో ట్రై చేస్తారు, లేకపోతే మందు, దాని తర్వాత మగువ. సో ఇవి యూజ్ చేసి, ఈ ట్రిక్స్ యూజ్ చేసి అప్పట్లో కొట్టేవాళ్ళు. ఇవే ట్రిక్స్ ఇప్పుడు మన మీద యూజ్ చేస్తున్నారు, మన యూత్ మీదే యూజ్ చేస్తున్నారు. మన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు మీద యూజ్ చేసి ట్రిక్ ప్లే చేస్తున్నారు. పైసలకి కానీ, డబ్బుకి కానీ, మందుకు కానీ అమ్ముడు పోయి దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మన చుట్టుముట్టే ఉన్నారు వీళ్ళు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సిరాజ్ అని, సమీర్ అని ఒక వ్యక్తి గురించి మన ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. విజయనగరంలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది 2 రోజుల క్రితం. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. ఆ ఇంట్రాగేషన్లో మంచి అసలు ఒళ్ళు గగ్గులు పొడిచే ఇన్ఫర్మేషన్లు బయటపడుతున్నాయి. ఏంటంటే హైదరాబాద్లో చాలా దారుణాలకి ప్లాన్ చేశారు వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళ ఫాదరు ఏఎస్ఐ, వీళ్ళ బ్రదర్ వచ్చేసి కానిస్టేబుల్. వీళ్ళు వెళ్ళి బ్యాంకులో ఉన్న ఏదో లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారంట 3-4 టైమ్స్. అసలు ఏముందో అలా తెలియాలి. ఇంకా అసలు ఇంకేమేమి ఉన్నాయి వీళ్ళ చాటింగ్ గ్రూప్స్లోనంటే. వీళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారంటే, సమీర్ కానీ సిరాజ్ కానీ, మనకి ఎట్లాగో ఈ రాకెట్కి సంబంధించిన, ఈ ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కదా, అవసరమైతే మనం దీన్ని ఉపయోగించి ఎంతమందినైనా చంపొచ్చు. సో మనం ఒక స్కూల్ స్థాపిద్దాం, అదేవిధంగా ఒక ల్యాబొరేటరీ స్థాపిద్దాం. అక్కడ మనం సొంతగా తయారు చేసుకోవచ్చు ఈ మారణాదాయాలు. ఎవడైతే మన ఇల్లు గులగొట్టనికి వీళ్ళు వస్తారు కదా, సోకాల్డ్ బుల్డోజర్తో వస్తారు కదా, వీటితోటి ఆ బుల్డోజర్ పేల్ చేయొచ్చు అన్న స్కెచ్ అనమాట వీళ్ళు. అసలు వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ విధానాలు చూడు. అక్కడ ఇంటరాగేషన్లో వీళ్ళు ప్రశ్నించగా వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇండియాని మొత్తము ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి వీళ్ళది. సో దానికోసం వీళ్ళు ఏం చేయనికైనా రెడీ. అసలు వీళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తుంది ఎవరు? అసలు వీళ్ళు ఇలా మారడానికి కారణం ఎవరు? వీళ్ళే ఉన్నారా, వీళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అక్కడ ఉన్న స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీస్ కావచ్చు, వీళ్ళు ఉండడం లేదని చెప్పేసి ఎల్లగొట్టడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏమవుతుందో మనకు తెలియదు. అట్ ది సేమ్ టైం ఇందులో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది మాత్రం తెలియాలి. ఎందుకంటే ఇలా ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఆ అకౌంట్ ఏదో లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏదైనా సరే ఇట్లాంటి వాళ్ళు మన చుట్టుమట్టు ఉన్నప్పుడు మనమే అవేర్నెస్ చేసుకొని, నువ్వు కానీ నేను కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్. లేకపోతే నీకు నాకే థ్రెట్ వస్తుంది రేపు పొద్దుగాల ఫ్యూచర్లో. అది ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో పక్కనే ఉన్న బార్డర్లో ఒక చిన్న ఐలాండ్ ఉంటే, ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే రోడ్వేస్ లేదు కాబట్టి షిప్ అన్న ఉండాలి, లేకపోతే ఎయిర్వేస్ త్రూ అని వెళ్ళండి. అలాంటి ప్లేసెస్లో మన కన్ను కప్పి ఎక్కడి నుంచో వీళ్ళు షిప్పులతో సహా అక్కడికి మొత్తం జనాలని ఎక్స్పోర్ట్ చేసి, సిమెంట్ కూడా వెళ్ళినట్టే కదా అక్కడికి. లేకపోతే రోడ్వేస్ వెళ్ళినప్పుడు సిమెంట్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ మొత్తం ఒక్కటేసారి మాస్కోలు, లేకపోతే వాటిని ఏమంటారు మసీదులు, ఇల్లులు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదు. గవర్నమెంట్ సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసిందంటే, అక్కడ ఎయిర్ బేస్ ఉంటే బాగుంటుంది, డిఫెన్స్ సిస్టమ్ అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే పొద్దుగల యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి అయితే మనకు ఫ్రీ ఉంటుందని ప్లాన్ చేసి అక్కడ ఎయిర్ బేస్ కడతామని ప్లాన్ చేసినప్పుడు గుజరాత్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన గుజరాత్ గవర్నమెంట్ వెళ్ళి చూసి షాక్ అయింది. ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయిరా బాబు అని. అంటే సడన్గా గవర్నమెంటే షాక్ అయిందంటే అర్థం చేసుకోండి. అంటే అక్కడ అలాంటిది జరుగుతున్నట్టు గవర్నమెంట్కే తెలియదు. ఎందుకంటే ఆల్మోస్ట్ కొద్ది దూరంలో ఉంటుంటుంది కదా, ఎవడు పోతారు అక్కడికి, పట్టించుకోరు. ఇది వెంటనే కోలుకున్న గవర్నమెంట్, హోమ్ మినిస్టర్ వెంటనే యాక్షన్ తీసుకొని ఒక 100 బుల్డోజర్లు, 200 ట్రాక్టర్లు షిప్లో అక్కడికి పంపించడం జరిగింది. రోజుకి 200 చొప్పున 300 చొప్పున ఇల్లు కరకరం గులబడి మొత్తం క్లీన్ చేసేసి అక్కడ జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోయారా ఏందో మనకి తెలియదు, మొత్తం క్లీన్గా స్వీప్ చేసి గవర్నమెంట్ అప్పగించడం జరిగింది. ఇలాంటి ప్లేసెస్ ఎన్నో. మనం ఐలాండ్ గురించి మాట్లాడుతున్నాం. రోహిణ్యాలు మొన్న మీకు తెలుసుగా గుజరాత్లో మొత్తం క్లీన్ చేసేసారు కదా, ఒక చెరువునే ఆక్రమించేశారు. అది మాత్రమే కాదు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు. అసలు వాళ్ళు ఏం ప్లేస్ లేదు, సిటీ మొత్తం ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరినీ ఎట్లా ఏర్పడతారు? బార్డర్స్ అన్నీ టైట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్, ఎంతో జాగ్రత్త ఉండాలి. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నా అన్వేషణ అన్న ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళందరూ ఎలా వస్తున్నారంటే, పాకిస్తాన్ కావచ్చు, లేక బంగ్లాదేశ్ కావచ్చు, వేరే కంట్రీస్ కావచ్చు, వీళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేసింది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, అందులో కూడా ట్రావెలర్స్. ఎందుకంటే వీళ్ళు అనువునా పోతారో ప్రతి ప్లేస్ని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్కి కానీ ఎవరు కానీ వీళ్ళ మీద అనుమానాలు రావు. వీళ్ళని కనుక యూజ్ చేసుకుంటే మనము ఏ ప్లేసెస్ అయినా సరే, సీక్రెట్ ప్లేసెస్ కావచ్చు, ఇంకేమైనా సరే, అక్కడ ఉన్న పొజిషన్ తెలుసుకోవచ్చు, వాళ్ళ సీక్రెట్స్ కానీ అవన్నీ తెలుసుకోవచ్చు అని మనకి వాళ్ళకి ఐడియా అనమాట. పాకిస్తాన్ చేసిన ఒక స్కెచ్. ఎందుకంటే ఈ జ్యోతి మల్హోత్రా కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. ఆమె ఒక ట్రైన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన
ఎయిర్ బేసెస్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, చాలా ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. మన సెక్యూరిటీ వీక్నెసెస్ అన్ని చెప్పేస్తే మనం వాళ్ళకి ఎంటర్ కావడం చాలా ఈజీ కదా. సో ఇది స్కెచ్ చేసేవాళ్ళు. సో నా అన్వేషణ స్టార్టింగ్ నుంచి ఇదే మొత్తుకుంటున్నాడు. బెట్టింగ్ అనే ఒక పేరుతో చైనా కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ మన దేశం మీద దాడి చేస్తున్నాయి. మన సోకాల్డ్ యూట్యూబ్లని పైసలకు కావచ్చు, లేకపోతే దేనికి ఒక ఎర వేసి గుంజేసుకుంటున్నారు. వీళ్ళేమో ప్రచారం చేసేస్తున్నారు. వీళ్ళకి లక్షల కోట్లు కోచు వీళ్ళకి ఏ నుంచి వస్తున్నాయి, ఉగ్రవాద సంస్థలను వీళ్ళని పెంచి పోషిస్తున్నాయి. తర్వాత మళ్ళీ వీళ్ళే మన బెట్టింగ్ యాప్ల త్రూ మనం డబ్బులను పెట్టేస్తుంటే ఉగ్రవాదులు మంచి డబ్బు తీసుకొని అవన్నీ మన ఏరియాలో మళ్ళీ మనకు టెర్రరిస్ట్ లాగా దాడి చేస్తున్నారని చెప్పి నా అన్వేషణ అన్నారు. దీనికి గాను కొంతమంది పేర్లు కూడా తీసుకో, మెహబూబ్ గురించి కానీ, సోహెల్ గురించి కానీ, పరేషన్ ఇమ్రాన్ గురించి కానీ, అసలు ఈయనకి కార్లు, లగ్జరీ కార్లు, బైకులు, ఇల్లులు వీళ్ళకి ఏ నుంచి వస్తున్నాయని చెప్పి క్వశ్చన్ చేశాడు. అదేవిధంగా మెహబూబ్ 2 కోట్లు పెట్టి ఫారెన్కి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాడు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మెహబూబ్కి? ఇది బెట్టింగ్ డబ్బులు వాళ్ళు స్కామ్ కాదా? సో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి. సోహెల్కి 4 హోటల్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకు తెలియదు, నా ఇన్వెషన్ అన్న మాటలు. అసలు సోహెల్కి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని హోటల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారు. బిగ్ బాస్ షో నాగార్జున హోస్ట్ చేస్తూ ఎంతోమందిని పనికిరాని ఎదవలందరినీ తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. వీళ్ళేమో మొత్తం బెట్టింగ్ యాప్స్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ షోలో కూడా నాగార్జున బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎంతోమంది దీన్ని యూజ్ చేసి లక్షలు పోగొట్టుకోవడం జరిగింది, సూసైడ్లు చేసుకోవడం జరుగుతుంది. ఈ పొడగొట్టిన డబ్బులు కోట్లు మొత్తము టెర్రరిస్టులకు వెళ్ళే జరుగుతుంది. ఆ టెర్రరిస్టులేమో మన మీద దాడి చేసి యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ నాగార్జున కాల్చిపడేయాలని మాట్లాడుతున్నాడు. ఇతని గురించే కాకుండా ఆలీ గురించి కూడా మాట్లాడాడు. ఇంకా చాలామంది వీళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి ఆస్తికి, ఎంతో ఆస్తి అప్పటి నుంచి ఉంటున్నాడు కదా, కొన్ని కోట్లు సంపాదించుకుంటాడు. ఎందుకు ఇంత కర్మ పట్టింది ఈయనకి? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇది తినకు అవసరమా అని. నా అన్వేషణ మాట్లాడిన మాటల్లో 100% నిజం. అంతేకాకుండా ఇంకా ఎంతోమంది ఈ యూట్యూబర్స్ ఎవరైతే వరల్డ్ ట్రావెలర్స్ ఉంటారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి భయ్యా సన్నీ యాదవ్ గురించి కూడా మాట్లాడాడు. సో భయ్యా సన్నీ యాదవ్ కూడా మొన్న పాకిస్తాన్లో టూర్ చేయడం జరిగింది. సో భయ్యా సన్నీ యాదవ్ ఏమంటున్నాడంటే, నేను జనరల్గా ట్రావెల్ చేస్తున్న మాట వాస్తవమే, కానీ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మీరు ప్రతి వారిని ఎందుకు లాగుతారని చెప్పి భయ్యా సన్నీ యాదవ్ అనడం జరుగుతుంది. సో ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద గవర్నమెంట్ అనేది దృష్టి పెట్టింది. ఇంకోటి ఏంటంటే, నా అన్వేషణ దగ్గర నా దగ్గర ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, సోకాల్డ్ వీళ్ళని యూజ్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి నా అన్వేషణ మాట్లాడడం జరిగింది. కొన్ని వీడియోస్ నేను కూడా విన్నా కాబట్టి చెప్తున్నాను. సో నా అన్వేషణ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో, ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు? ఫస్ట్ నా అన్వేషణ అని ఏదైతే ఎంక్వైరీ త్రూవా లేకపోతే కస్టడీ త్రూవా ఏదో రకంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్యూరో కావచ్చు, అతను తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముందో, ఎందుకంటే అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఉగ్రవాద దాడి ముందంటే ఏదో సోదిగా తీసుకోవచ్చండి వదిలేదు, కానీ ఉగ్రవాద దాడి జరిగి ఒక దేశానికి మధ్య యుద్ధం దాకా వెళ్ళి ఇదంతా స్కెచ్ అవుతుందంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. నా అన్వేషణని ఎక్కడున్నా సరే తన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది చేయడం అనేది పర్టికులర్గా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. ఇంకా చాలామంది గురించి మాట్లాడాను నా అన్వేషణ. కొన్ని విషయాల్లో నా అన్వేషణను కూడా చాలా గొప్పగా మెచ్చుకోవాలి. ఎందుకంటే బీయింగ్ ఏ భారతీయుడు తను కరెక్ట్గానే వ్యవహరిస్తున్నట్టు నాకు అనిపించింది. వై? బికాస్ ఇంకా చాలా కమెంట్లు చేయడం జరిగింది నా అన్వేషణ. గవర్నమెంట్ ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? ఎందుకంటే తను చెప్పినట్టుగానే దాడులు జరిగాయి, తను చెప్పినట్టుగానే టెర్రరిజం అటాక్ జరుగుతుంది, తను చెప్పినట్టుగానే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది ఏజెంట్లు బయటపడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.